శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ఈ ఉగాది సందర్భంగా నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. పంచాంగ శ్రావణం చదువుదాం అనుకుంటే దానికంటే ముందు ఈ షష్టగ్రహ కూటమి వచ్చింది. ఆ గృహం వలన ఆ షష్టగ్రహ కూటమి వల్ల ఇబ్బందుల పాలవుతారని రకరకాలుగా మనకు యూట్యూబ్స్లో వస్తున్నాయి. అయితే ఈ షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, అలాగే చతుర్గ్రహ కూటమి ఇవి కలిస్తే ఏంటి, ఏదైనా జరిగిపోతుందా అన్నది ప్రజల్లో ఒక భయాందోళన కలుగుతోంది. ఈ భయాందోళన ఎంతవరకు నిజం అనే విషయానికి వచ్చినప్పుడు ఈ 6 గ్రహాలు 29వ తారీఖు కలిసి 30వ తారీఖు మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోతాయి. అంటే 31 ఉదయం కల్లా 6 గ్రహాలు కలిసి ఉండవు. మహా అయితే 2 రోజులు అతి కష్టం మీద ఉంటాయి. 1.5-2 రోజులు ఉంటాయి. ఎందుకు చంద్రుడు 2 రోజుల కల్లా అక్కడ నుండి పక్కకు జరుపుకుంటాడు. అప్పుడు 5 గ్రహాలు అక్కడ అవుతాయి, 6 గ్రహాలు కావాలి. సో ఈ 5 గ్రహాలు 6వ గ్రహం చంద్రుడు ఫాస్ట్గా మూవ్ అవుతుంటాడు. మీనంలోని రేవతి నక్షత్రం దాటి వాడు రావడానికి మహా అయితే 30వ తారీఖు అర్ధరాత్రి కల్లా వచ్చేస్తాడు. 29, 30, 28 మధ్యాహ్నం నుండి ఎప్పుడైతే అక్కడ ఉంటాడో ఈ కాంబినేషన్ ఆఫ్ 6 ప్లానెట్స్ అనేది చాలా తక్కువ సమయం ఉంటుంది. అదేదో బ్రహ్మాండం అయిపోతుంది, దానివల్ల నష్టం జరుగుతుంది, ప్రజలకి రకరకాల ఇబ్బంది పెట్టేస్తుంది అని ఒక భ్రమ నుండి దయచేసి బయటపడని చెప్తాను. కారణం ఏంటంటే ఈ 6 గ్రహాలు అక్కడ ఉండడం మేషం, వృషభం, మిథున రాశి వారికి ఎటువంటి ప్రభావం కలిగిస్తాయి, అలాగే కర్కాటకం, సింహం, కన్యా రాశి వారికి ఏ విధంగా దాని ప్రభావం ఉంటుంది, అలాగే తుల, వృశ్చిక, ధనుసు వారికి ఎలా ఉంటుంది, మకర, కుంభం, మీన వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా హెడ్లైన్స్ మీకు చెప్తున్నాం. పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బందికరమైన పరిస్థితే అయితే మనిషి మీద కనిపించదు. ప్రకృతిలో ఏదో ఎక్కడో మూల ఈ 6 గ్రహాల కలయిక వలన ఆ రేస్ ఏదైతే ఉండే పడతాయో ఆ ప్రదేశాల్లో ఆ బిందువు భౌగోళిక భాగంలో ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో కొన్ని వైపరీత్యాలు జరుగుతాయి ప్రకృతిలోని అని చెప్తాం. అది ప్రకృతి గురించి మనం మాట్లాడుకోవాలి. మనిషి దగ్గరకు వచ్చినప్పుడు అందులోని బృహస్పతి ఇంట్లో జరుగుతుంది కాబట్టి ప్రభావం అనేది మనిషికి డైరెక్ట్గా కాదు. ప్రకృతిలో కొన్ని వైపరీత్యాలు, ప్రకృతిలో కొన్ని మార్పులు జరుగుతాయి, దాని ప్రభావం మనిషి మీద పడుతుంది తప్ప డైరెక్ట్గా మనిషి మీద పడుతున్నది ఇక్కడెక్కడ మనకు కనిపించట్లేదు. అయితే దీని ప్రభావం తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది? ఎందుకంటే అందరూ అలా చెప్తున్నప్పుడు నిజం చెప్పాలి కాబట్టి ఉన్నమాట చెప్తున్నాను. తులారాశి వారి దగ్గరికి వచ్చినప్పుడు 6వ భావంలో చెప్తున్న ఆరోగ్య స్థానంలో కనబడుతుంది. అంచేత అప్పుడే ఆరోగ్య స్థానంలో అలా ఉండడం వల్ల అది ప్లస్ పాయింట్. చిన్న చిన్న కరెక్షన్స్ ఏముంటే అవన్నీ చేసుకుంటూ వెళ్తారు అంతే తప్ప మేజర్గా ఒక భయాందోళన ఏదైనా టెస్టులు చేస్తే రిపోర్ట్లు ఏమైనా తేడా వస్తే ఉదాహరణకు ఒకటి అవుతుందేమో అని అనిపిస్తుంది తప్ప అంత భయపడవలసిన అవసరమే మెడికల్ అస్ట్రాలజీ ప్రకారం మనకు కనిపించట్లేదు. అలాగే వృశ్చికాన్ని చూస్తే పంచమ భావం, పిల్లల ద్వారా కొంచెం చిరాకులు పరాకులు వస్తాయి. ఆ అడుగు కూర్చున్నప్పుడు పిల్లల గురించి మనం తీసుకున్న నిర్ణయాల్లో కానీ, పిల్లలు తీసుకున్న నిర్ణయాల వల్ల కానీ, పిల్లలు చేసే పనుల వల్ల కానీ మనకు మాట పడడం కానీ, లేదా పిల్లలు ఎక్కడైనా ఉంటే విదేశాల్లో ఉంటే వాళ్ళది కొన్ని ఇబ్బంది పడడం కానీ ఇలాంటివి చిన్న చిన్నవి కనబడతాయి తప్ప అది ఏదో భయంకరమైన పరిస్థితి అయితే కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వృశ్చిక రాశి వారు కూడా. అలాగే ధనురాశి వారికి చతుర్థ భావంలోని ఈ షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి తల్లిగారు ఆరోగ్యంగా చూసుకోమని చెప్తాం. ఏదైనా వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు, కోర్టులు వ్యవహారాలు ఉంటే కొద్దిగా ఆ 2-3 రోజులు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోగలిగితే సరిపోతుంది. కానీ దీని ప్రభావం 2 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది ఎవరైనా చెప్తే దాన్ని మైండ్లో పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ 6 నెలలు ఉంటుంటే ఇలా ఇంకో షష్టగ్రహం కూటమి, పంచగ్రహ కూటమి వచ్చేస్తుంది కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా గ్రహాల గురించి మంచి చెప్పడం మానేసి ఇంకా చెడు చెప్పుకుంటూ పోవాలి మన జీవితాంతం. దయచేసి ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకోకండి. మరొక్కసారి రిపీట్ చేయాలనుకుంటున్నానంటే ధనుసు రాశి వారు కూడాను ఈ షష్టగ్రహం కలిసిన సమయం ఒక యోగ బిందు సమయంలోని ఆ రేసు భూమి మీద పడిన ప్రాంతంలో కొన్ని వైపరీత్యాలు జరగచ్చు. దాని ప్రభావం అన్నది మానవాళివి పడచ్చు. అంటే డైరెక్ట్గా మీ మీద సన్లైట్ పడడం వేరు, ఇండైరెక్ట్గా మీ మీద సన్లైట్ పడడం వేరు. ఇండైరెక్ట్గా సన్లైట్ పడడం అంటే చంద్రుడు, డైరెక్ట్గా సన్లైట్ పడడం అంటే సూర్యనారాయణమూర్తి. 2 కాంతుల్లోనే తేడా ఉందిగా. సో ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం అంటే ఇండైరెక్ట్గా మన మీద పడుతుంది తప్ప డైరెక్ట్గా మన మీద ఎఫెక్ట్ పడదు. అంతే ధనుసు రాశి వారు కూడా పెద్ద కంగారు పడక్కలేదు. ఇంకా ఓపిక ఉందంటే గురుడు యొక్క ఇంట్లో జరుగుతుంది కాబట్టి దక్షిణామూర్తి మంత్రాలు చదువుకోండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 88
88559147, 88559148, 984999 6444.